సరోజ, ఇప్పటి వరకు సుందరమూర్తి గురించి నీ దగ్గర ఎన్నోసార్లు మాట్లాడాను. కానీ నువ్వేం సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నావు. ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ రోజుకి ఆయన ఇల్లు వదిలిపెట్టి వచ్చి 10 రోజులైంది. ఇప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా నా బట్టలు వేసుకుంటున్నా. దయచేసి మీరు ఆయన్ని ఇంటికి వెళ్ళమని చెప్పండి. ఇప్పుడు అలా కుదరదు. ఇంట్లో ఆయన అత్త కూతుర్ని పెళ్లి చేసుకోమని ఆయన్ని బలవంత పెట్టారు. ఆయన కాదని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అన్నిటికీ కారణం నువ్వే సరోజ. నిన్న ఆయన ప్రాణ సమానంగా ప్రేమించడం వల్లే ఇవన్నీ జరిగాయి. నువ్వింకా కూడా మౌనంగా ఉంటే ఆయన ఆత్మహత్య చేసుకుంటా. రే వద్దురా, నువ్వు చేసే పనులు మితిమీరిపోతున్నాయి. మళ్ళీ నువ్వు కొట్టుకు వస్తావు కదా, మర్యాదగా దాన్ని కింద పాడేయి. వద్దు పోరా. పెద్దలు ఊరికే చెప్పారంట్రా సామెతని. మతానికి ఎదిరేకం మంచానికి అడ్డం అని ఊరికే చెప్పారంట్రా పెద్దలు సామెతని. నేను నీకు ఈ రోజు చెబుతున్నాను, నువ్వు తిండికి లాటరీ కొట్టి వీధి వీధి ఎంగిలాకులు ఎత్తుకోకపోతే నా పేరు కాళిదాసు కాదురా, కాళిదాసు కాదంటే. గుడ్డి కంటే మెల్ల ఎంతో పర్వాలేదు. నిన్నే 4 పీకులు పీకానంటే ఆగరా ఆగరా. ఇలా చూడు సరోజ, జీవితాంతం ఏడ్చినా నీ బాధ తీరేది కాదు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? మీ సంతోషం కోసమే చెప్తున్నాను. నీ కష్టాన్ని పంచుకోవడమే నాకు సంతోషం. దయచేసి వెళ్ళమని మాత్రం అనుకో. జీవితాంతం మనిద్దరం కలిసి ఉందాం, లేదంటే మనిద్దరం కలిసే చచ్చిపోదాం. సరోజ, ఒకటి ఆయన వెళ్ళిపోమని చెప్పు, లేదా ఇద్దరు లోపలికొచ్చి మాట్లాడుకోండి. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి.
మీ ఇంట్లోకే వెళదాం. రా. వైకుంఠ ద్వారం తెరిచేశాను. ఈరోజు ఎవడొచ్చి టీ ఇప్పిస్తాడో, లేకపోతే నేనే వాడికి ఇప్పించాల్సి వస్తుందో. నో ఈ రోజు ఈ కన్సర్న్ ఇంత పెద్దదవడానికి కారణం మీరిచ్చిన అడ్రస్ సార్. వీ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ దట్. లోపలికి రావచ్చా అండి? ఎస్ సార్, నైలాన్ మెటీరియల్స్ పిగ్మెంట్ అయిపోయిందని మేస్త్రి మీతో చెప్పమన్నారు. ఈ రోజు సాయంత్రం వస్తాయని చెప్పమ్మా. అలాగే సార్. ఏమయ్యా, నిన్ను ఓనర్ రమ్మంటున్నారు. ఏమమ్మా, మీ ఇద్దరిని అయ్యగారు పైకి రమ్మన్నారు. ప్రేమకే ఓటమి ఎదురయ్యే కాలమే, ప్రేమకే ఓటమి ఎదురయ్యే కాలమే, ఎదురయ్యే శోకమే ఎన్నటికీ తీరే మారును. కలతలే తీరేదెప్పుడో, కన్నీళ్లు కరిగేదెప్పుడో, జీవితాంతం కష్టాలు ఎదురాయే, కలతలే తీరేదెప్పుడో, కన్నీళ్లు కరిగేదెప్పుడో, జీవితాంతం కష్టాలు ఎదురాయే, ప్రతిక్షణం పోరాటం సాగు జీవితం, దేవుడే అండగా ఉండి కదారే చూపడా, ప్రేమకే ఓటమి ఎదురయ్యే కాలమే.
మనిషిలో ద్వేషమే బాగుగా రెచ్చలే ఆకలే శోకమై పేదరికమే పెరిగలే ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే ఆదరణే కోరుతూ ఎంతగా వెతికినా ఎదురయ్యే శోకమే ఎన్నటికీ తీరే మారును ప్రేమకే ఓటమే ఎదురయ్యే కాలమే. ఏమండి ధర్మం చేయడానికి ఓ అదుపు లేదా? హే, దాన ధర్మాలే మనల్ని కాపాడతాయన్న విషయం తెలీదా? తనకు మలిన ధర్మం లేదని నాకు తెలుసు. రేపు మనకంటూ ఒక కష్టం వస్తే ఎవరిస్తారు? అప్పుడు చూసుకుందాం. హే, ప్లేట్ వాళ్ళు కడుగుతారులే, నీకెందుకు ఆ కష్టం? అయ్యయ్యో, ఇన్ని ఆర్డర్ చేసి అలాగే వేస్ట్ చేస్తారే. ఆకలిసి తింటే పర్వాలేదు, నేను టేస్ట్ కోసమేగా తినేది, అంతే తినగలను.